చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి అవసరాలు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వారి స్పీచ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంటున్నారు అడుగు పెట్టనియమన్న వాడి ఇలా ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నారని మీ మీడియా ద్వారా నేను అడుగుతున్నా. కొడుకులు కథంగా ఒక్కొక్కరు దూరంలో ఉన్నాడు. ఎవరు కూడా రాలక్క పెళ్ళికి బిడ్డ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఎవరైనా జాగిరి కాదు, ఎవరైనా సొత్తు కాదు. పవన్ కళ్యాణ్ గారు 2014లో మార్చి 14వ తారీఖు రోజున తెలంగాణ ఉద్యమ సమయంలోనే నడి ఒడ్డున హైదరాబాద్ నడి ఒడ్డున పార్టీ స్థాపించారు. అది మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ వీడికి ఎట్లొస్తాడన్న కొడుకులు మరి మీరు ఎక్కడ రాబాయి మేము అడుగుతున్నాం. మా వాడు తెలుగోడు రాబాయి, మా తెలుగు భాష వచ్చినోడు, మరి మీ పాటలు ఏడబుట్టాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు రాబాయి మా తెలంగాణకు, మరి మేము ఎందుకు మిమ్మల్ని అడగద్దా అని చెప్పేసి అడుగుతున్నాం. మీరు మమ్మల్ని తొక్కుతారా బిడ్డ? మేము అందరం తలుచుకుంటే మీ ఇళ్ళని ముట్టడిస్తాం. గుర్తు పెట్టుకోవాలి, మాటలు జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు ఆపినంత మాత్రాన ఆడేదో నలుగురు కలిసి మాకు టైం ఇవ్వకపోతే మా సభకు పర్మిషన్ ఇవ్వకపోతే ఆగుతారు అనుకున్నారా? ఒకసారి కెమెరా దూంచుతాయి, ఒకసారి దూంచాడు. ప్రభంజనం బిడ్డ, ఈ ప్రభంజనం ఇంకా రోడ్డు మీద ఉన్నది. గుర్తు పెట్టుకోరు, యాది పెట్టుకోరు. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ బిడ్డలం ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత నిలబడతాం. రాబోయే తెలంగాణ ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు బరాబర్ మిమ్మల్ని గద్దె తీస్తాం. పోటీ చేసి తెలంగాణలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి? తప్పకుండా మనిషి పుట్టంగానే ఉరకడు, అమ్మాడు, దానికి సమయం ఉంటుంది, కొట్లాడతాం. మేము గెలిపోవడంలకు అతీతంగా ప్రజా సమస్యల పైన ఈ దొంగన కొడుకులు ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళు చేసిన అవినీతి మొత్తం కూడా ఒక్కొక్కడు అన్ని ఏరి బయట పెడతాం, నడి రోడ్డు కూడా ఈడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే తెలంగాణ వాళ్ళు తెలంగాణ ద్రోహులు అనేసి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. వాళ్ళకేమంటారు? మరి తెలుగు రాష్ట్రాలను విడదీసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకనంటే అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. ఏకాభిప్రాయం మీద అందరు ఉన్నప్పుడు సరే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఈ విధంగా మీరే కదా అప్పుడు తెలంగాణలో ఆంధ్రను విడదీసింది. మేము ద్రోహులం ఎట్లయిద్దాం? మీరు కదా ద్రోహులు. ఇక్కడ ఇప్పుడు చేస్తున్నటువంటి కాంట్రాక్టులు మీరు ఎవరికి ఇస్తారు? మీరు ఏపీలో కాంట్రాక్టులు చేస్తలేరా? ఏపీలో భూదందాలు చేస్తలేరా? ఏపీలో బిజినెస్లు చేసుకున్నారా? మీరు రాబాయి అసలమైన దోపిడీదారులు. మీరు ప్రజలను పీడిస్తున్నటువంటి దొంగలు, దోపిడీలు మీరు. ఖబర్దారు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒకటంటే మేము రెండంటాం, మీరు రెండంటాం, మూడంటాం, బరాబర్ 7 గంటల ఆడికి వస్తాం, కొట్లాడతాం. ఎవరికి భయపడేది పొన్నం ప్రభాకర్ గారికి అన్న నేను గౌడ బిడ్డనే, నేను నీ సామాజిక వర్గ బిడ్డనే. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన 2 చేతులు దండం పెట్టి అన్న ఎందుకే జర్రా నీకు ఇచ్చిన ఆ బస్సు అనేది ఒక అది ఉంది కదా అన్న, ఆ రోడ్లు చక్కగా చూసుకో, జర వాహనాలు జర యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్ల గురించి పరిస్థితి చూసుకో. పల్లెలలో ఇంకా ఆడి వద్ద రోడ్లు కూడా ఎందుకన్నా నువ్వు ఈ విధంగా మాట్లాడుతావు? జర చూడే నువ్వు ఒక్కరిని కాపాడుకుంటావు. సహకరించి జర పిచ్చి మాట్లాడు బంద్ చేసి కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు తెలుసుకోరి. మీరున్నటువంటి ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నటువంటి అక్కడనే కొండగట్టులో మొన్న 35 కోట్ల రూపాయలు మా అధ్యక్షుల వారు ఇచ్చారు. మరి మీరు ఏడే పోయారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు హుస్నాబాద్ లో పోటీ చేసి గెలిచారు కదా, మరి ఇప్పుడు మీరు మీ నియోజకవర్గంలో మీకెంత పేరుంది, మా అధ్యక్షుల వారికి పిఠాపురంలో ఎంత పేరుంది అనేది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా మీరు మనస్సాక్షిగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీరు కూడా తెలంగాణ బిడ్డ, బట్ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమనేసి ఎవరైతే అన్నారు. అండ్ మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సంబంధించిన వీడియోస్ చూసి ఉంటారు, చెప్పుకొని కొట్టడం అలాంటి చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అండ్ ఒక తెలంగాణ బిడ్డగా మీరే చెప్తారు. అవునా? ఒక తెలుగు బిడ్డగా అది కరెక్ట్ కాదు. ఒక మహిళ చేసింది అది. తనను కూడా డబ్బులు ఇచ్చి మరి తీసుకొచ్చి మరి చేపించారు. అది తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు అలాంటి పని చేయరు. పవన్ కళ్యాణ్ సార్ని దూషించే పని కానీ అలా చేయడం అది తప్పు. కానీ డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తామనే కాడికి దిగజారిపోయింది. తెలంగాణ వచ్చింది, ప్రెస్ మీట్లు పెడుతున్నారు రాజకీయ నాయకులు అంటే బూతులు మాట్లాడుతున్నారు, సామెతలు మాట్లాడుతున్నారు. అంతకు మించి తెలంగాణ రాజకీయాల్లో చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ తాత వచ్చిండు, పోయిండు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఈయన ఒక 2 సంవత్సరాలు అరైంది, ఇంకో 5 సంవత్సరాలు నాదే జాగిరి అని చెప్పేసి కూర్చున్నాడు. అంత సీట్ లేదు రేవంత్ అన్న నీకు. 2029లో మేము రాబోతున్నాము. ఆ సీటు బరాబర్ దింపుతాము. మా పవన్ అన్నను తెలంగాణ సీఎంగా చేసాము.
అదే కొండగట్టుకు డబ్బులు ఇచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి మరి వందనాలు సెల్యూట్ కొట్టిపించారు పోలీసు వాళ్ళకి. ఇదే పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు? కరోనా టైంలో వరదల టైంలో ₹1 విరాళంగా రేవంత్ రెడ్డికి పోయి చెక్ ఇచ్చినప్పుడు మాత్రము బరాబరు పవన్ కళ్యాణ్ అన్న గుర్తుకొస్తాడు. ఇప్పుడు మాత్రము భయం పుట్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. తెలంగాణకు రానివ్వనన్నారు, బరాబర్ వచ్చాడు, బరాబర్ మీటింగ్ పెట్టాడు, మాట్లాడాడు. వాళ్ళు మీటింగులు పెడితే ఫ్రీ బస్సులు, బిర్యానీలు ఇస్తారు. మేము స్వచ్ఛందంగా వచ్చినాం పవన్ కళ్యాణ్ కోసము. తెలంగాణ నలుమూల నుండి ఆడబిడ్డలు పోటీ కూడా చేస్తామనేసి చెప్పేసి చేస్తారు కదా. చేస్తాం. ఇప్పుడు అవినీతి జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న ఇక్కడికి వస్తాడు, పోటీ చేస్తాడు. మేము అందరము పవన్ కళ్యాణ్ అన్నకి సపోర్ట్ ఉంటాం. పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం చేయడమే మన లక్ష్యం. జనసేన కార్యకర్తలు పోటీ చేస్తామన్నారు. యాక్చువల్గా ఆయన చాలా వినయంగా, వందనంగా, ఒక చక్కగా బహిరంగ సభ కాదు, ఒక హాల్లో చేసుకుంటాను అన్నారు మీటింగ్. దానికి చక్కగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసుకుంటే చాలా బాగుంది. దానికి యాక్సెప్ట్ చేయకపోగా ఇంత రచ్చ అయ్యింది. యాక్చువల్గా ఇంత అవ్వకపోను యాక్చువల్గా ఆయన నార్మల్గా. ఇప్పుడు ప్రెస్ మీట్ ఇవన్నీ అవసరం అయిపోయింది కదా. వైజాగ్లో అలాగే చేశారు. ఆ పేరు ఏమైంది? సీ రివర్ సైడ్ మేబీ అదే ఇక్కడ కూడా కావాలనుకుంటున్నారేమో. రిపీట్ అవుతుంది అది ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే వద్దంటారు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ అంటారు సార్. ఎవరికి ఇక్కడ అదే అభిప్రాయం లేదు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేసి సపోర్ట్ చేసుకోవాలి. అందరూ ద్రోహులు అంటే ఎంతమంది ద్రోహులు చేస్తారు? లాస్ట్ మాట, తెలంగాణ ఆంధ్ర అనేసి పాలిటిక్స్ మళ్ళీ తీసుకొస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అండ్ మీకు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఆంధ్రలో పెత్తనం మీద తెలంగాణలో కనిపిస్తున్నారు నిజంగానే? ఆంధ్రలో పెద్దవారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, సీఎం గారు రేవంత్ రెడ్డి తీసుకున్నాడని కొంతమంది అంటే దీని వెనకాల కూడా చాలా రాజకీయ ఎందుకంటే మనకు సౌత్ లో తీసుకున్నట్టయితే హిందూ భావజాలాన్ని, సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా ఎత్తుకున్నారు. కాబట్టి ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న నాయకులందరూ కూడా ఒక్కటయ్యి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే పిలుపునిస్తాడో ఆ పిలుపుకి తగ్గట్టుగా కదులుతుంది. రేపు మన పార్టీలను అందరినీ పొందబడుతుంది అన్న భయంతోనే పవన్ కళ్యాణ్ గారికి ఇలా ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి వాళ్ళు ముడిగట్టారు. మాకు తెలుసు దీని వెనకాలంతా. ఈ రోజుల్లో ఒక అప్పటి లెక్క మీ లెక్క మీరు అయ్యే ద్వారా బాధ్యనంటే భయపడ్డ వాళ్ళు అందరూ కూడా చదువుకున్న యువత ఉన్నారు. తెలుసు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మా హిందుత్వాన్ని కాపాడుకోవడానికి, మా ప్రాచీన ఆలయాలను కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో, నరేంద్ర మోడీ గారితో కలవడానికి మీ సిద్ధంగా ఉన్నాం. మీ లెఫ్ట్ భావజాలం ఇక్కడ కాదు, లెఫ్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మీ భావాలన్నీ కూడా లెఫ్ట్ అయిపోయినాయి. ఆయన కూడా అదే చెప్పండు, కమ్యూనిజం అన్నది ఈడ లేదు. నేను ఏం చెప్తున్నా, లెఫ్ట్ భావజాలు లెఫ్ట్ అయిపోయినాయి, ఇక్కడ లేవు. మీరు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని జై జనసేన ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో పోటీ చేద్దామని ఆలోచన లేదు. కానీ ఏదో గోకవై గోకించుకున్నట్టు పనులు లేపారు. చూసుకుందాం కొడుకులారా, గుర్తుపెట్టుకొని 2029కి పూర్తి ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం. ఖబర్దార్ గద్దె దించేది జనసేననే రాసి పెట్టుకొని అక్కడ కూడా గంటనే ఎగిరిండు, ఆడ కూడా గిట్టనే ఎగితే బిడ్డ బొంద పెడతామని చెప్పినాం. 11కు తిప్పి పాడేసినవాడ ఇవాళ నిన్ను కూడా బొంద పెడతాం. ఇవాళ నువ్వు ఏ విధంగా ఇవ్వో రేపు నీ సంగతి మేము చూస్తామని. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన పైన ఇలాంటి అటాక్ జరుగుతున్నాయి. అండ్ తెలంగాణలో ఆయన రానివ్వము అనేసి ఎవరైతే అంటున్నారు, అలాంటి వాళ్ళకు మీ సైడ్ నుంచి ఆన్సర్ ఎలా ఉంటుంది? సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నారు కాబట్టి అటాక్ జరుగుతుందా అనేది కాన్స్పిరసీ అండి. ఐ డోంట్ నో, ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ డెఫినెట్లీ ఒకటే ఐ వాంట్ టు టెల్ యూ, ఒక టాలెంటెడ్ పర్సన్ ని చూస్తే, కష్టపడి పనిచేసే వాడిని చూస్తే పరిపాలన ఇలా చేయొచ్చు బట్ మనం చేయలేకపోతున్నాం అని ఒక ఇన్సెక్యూరిటీతో పోటీ పడలేక, పరిపాలనతో పోటీ పడలేక, ప్రజాస్వామ్యంలో మీరు ఎప్పుడు మెరిట్ తో పోటీ పడాలి, పర్సనల్ అటాక్ తో కాదు. మన ఇద్దరు క్లాస్ లో చదువుకుంటాం, నాకు మీకన్నా ఎక్కువ మార్కులు వస్తే రోడ్ చివరి కాపు కాసి కొట్టేస్తారండి మీరు నన్ను. కష్టపడి మళ్ళీ మీరు బాగా చదువుకుని నన్ను మీరు క్రాస్ అవ్వాలి. అంతేగాని దీనికి ఎక్కువ మార్కులు ఎందుకు వస్తాయో నేను చూస్తాను, ఇది మా ప్రాంతంది కాదు, నా కులంది కాదు అని మీరు ఇంకో నలుగురు నేర్చుకొచ్చి నన్ను అటాక్ చేస్తే వాట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ యు విల్ గెట్? మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దట్స్ ఇట్. ఫాలో అవుతున్నారు, కూడా పంచుకున్నారు. ఎప్పుడైనా మీరు దగ్గరగా మాట్లాడినప్పుడు తెలంగాణ ఆంధ్ర గురించి ఆయన
ఎప్పుడైనా మాట్లాడినట్టు లేకపోతే తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టినట్టు ఎప్పుడైనా అనిపించిందా మీకు? అరే మీరు ఒకసారి చూడాలి ఆయన పర్సనల్ గా. ఆయన షార్ట్ గ్యాప్స్ లో ఆయన సరదాగా పాడే పాటలు, పద్యాలు మీ తెలంగాణ నాయకులు కూడా రావు. తెలంగాణ కవుల గురించి ఆయనకున్న జ్ఞానం 10% కూడా లేదు. తెలంగాణ నాయకులు తెలంగాణ వాదాన్ని అడ్డుపట్టుకొని తెలుగుతున్న నాయకులు 10% కూడా లేదు. ఆయనకి తెలంగాణ రచయితల పట్ల, తెలంగాణ రావడానికి పాటుపడిన వ్యక్తుల పట్ల ఆయనకున్న రెస్పెక్ట్ ఆయన ప్రతి మాటలోనూ దొరుకుతుంది. ఆయన ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళరండి. ఆయన పనేదో ఆయన చూసుకుంటారు. ఆయన చాలా సరదాగా ఉంటారు, పుస్తకాలు చదువుకుంటారు. మీరు కెలికి మీటింగ్లు పెట్టి సభలు పెట్టి ఆయన అభిమానులు రెచ్చగొడితే మేము పిలిస్తే వస్తారు అంతే. తెలంగాణ పోటీ చేస్తామనేది కూడా ఇప్పటి నుంచి చెప్పడం జరిగింది. పోటీ చేస్తే ఎలా ఉంటుంది పాలిటిక్స్, రాజకీయాలు ఎలా ఉంటుంది? ఆంధ్రదేశ్ చూసి కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక భారతదేశానికే ఒక అలర్ట్ వచ్చింది. మీరు ఇప్పుడు గూగుల్ చేయండి, ద టాప్ 3 లీడర్స్ ఆఫ్ ఇండియా చేయండి నా ముందు. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్, గివెన్ కళ్యాణ్ ఎవడాడు అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా పేపర్ రాదా మీ ఇంటికి? పేపర్ చూసుకోరా? ఓకే, నేను ఒకటి చెప్తాను. ఏ పవన్ కళ్యాణ్ వల్ల మీ తెలంగాణకి మోడీ గారు వస్తే పెళ్లి కూతురు తయారు చేశారు కదా రోడ్లన్నీ. మరి అప్పుడు ఎవరి కోసం వచ్చారని మీరు అనుకున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం వస్తే, పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తే రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలిసారు మరి మోడీ గారిని? మరి ఆయన వచ్చింది కలిసింది ఒంట్లో బాలేదని కదా. సో పవన్ కళ్యాణ్, గివెన్ కళ్యాణ్ నాకు తెలియదు అంటున్న సదరు ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను, మోడీ గారు తెలంగాణకి, హైదరాబాద్ కి అడుగు పెట్టాక కూడా మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు తెలియకపోతే అసలు మీకు మోడీ గారు ఎవరు కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ప్రజాపాలనలో ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలి? ఫైనల్ క్వశ్చన్ అమ్మా, నేను కూడా చిన్నప్పటి నుంచి అలాంటి ఆయన ఫోటోలు పట్టుకొని చెప్పులను కొట్టించడము, ఇలాంటి మాటలు మాట్లాడడం, ఆయన తెలంగాణలో అడుగు పెట్టనివ్వము అనేసి ఎవరైనా మాట్లాడిండ్రు, ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఫస్ట్ గా ఏం ఫీల్ అయింది, ఎట్లా అనిపించింది? అంటే బిగినింగ్ లో రక్తం మరిగేదండి. బిగినింగ్ లో కోపం వచ్చేది, బాధ వచ్చేది, ఏడుపు వచ్చేది. ఇప్పుడు ఆయన చెప్పలే, అలవాటైంది. మీరు ఇప్పుడు పిల్లోని కొట్టండి, రోజు 4వ రోజు ఆడు ఏడుస్తాడా? భయపడతాడా? ఒళ్ళిచ్చేస్తాడు. మేము కూడా ఒళ్ళిచ్చేస్తాం. కొట్టండి, తిట్టండి. మా నాయకుడికి దిష్టి పోయింది. తెలంగాణలో దిష్టి చెప్పులతో తీస్తారు తెలుసా మీకు? మిరపకాయలతో ఆంధ్రాలో తీస్తారు, ఇక్కడ చెప్పులతో, చీపురు కట్టలతో తీస్తారు. మా తెలంగాణ నాయకుడిని తెలంగాణ ఆడపడుచు దిష్టి తీసింది, చెప్పులతో దిష్టి తీసింది. ఎట్లా అనిపించింది మన స్పీచ్ వింటే? చాలా మంది తెలంగాణలో సార్ని ఇక్కడ అనుమతి చేయము, రానివ్వమన్నారు. వాటి కొంతమంది అయితే ప్రెస్ క్లబ్ వేదిక ఆయన చెప్పు చేసుకుంటాము అనేసి ఇలాంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మాట్లాడారు కాబట్టి మేము ఇప్పటి వరకు ఏవైతే బలిదానాలకు గౌరవించి ఇప్పటి వరకు పోటీకి దిగలేదు. సార్ నోటెంపటే వచ్చింది, ఇక్కడ పోటీలో జనసేన నిలుస్తుంది, అది సింగిల్ గానా కూటమి గానా అని ఆ రోజు డెసిషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది అనేది మాత్రం ఈ వేదికగా ఖరారైంది. ఈ అవకాశం ఈ విధంగా కల్పించినందుకు ఫస్ట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. మీరు ఈ రోజు ఇలా రెచ్చగొట్టారు, రేపు పొద్దున్న జనసేన ఉపరిలా మీ మీద తీసుకొస్తారు. స్పీచ్ లో ఎక్కువగా మీకు ఏం నచ్చింది ఈరోజు మాట్లాడింది? ఈ రోజు కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ మొత్తంలోకి తెలంగాణ మీద ఆయనకి ఏదైతే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ బలిదానాల పట్ల గౌరవం ఉంది, ఇదంతా ఏదైతే రాజకీయంగా ఇంతకాలం దానికి మసిపూసి మారేడుగా చేసినట్టు దాన్నంతా మార్చుకుంటూ వచ్చారో ఈ యొక్క ప్రెస్ మీట్ లో అందరికీ ఇది స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది చాలా నచ్చింది. తెలంగాణలో పోటీ చేస్తే గెలుస్తుంది అంటారా? తెలంగాణలో పోటీ చేస్తే సార్ ఇంతకు ముందే చెప్పారు, సార్ ని ఆంధ్ర ఇవ్వమని ఆపేస్తే వెన్నంటే ఉన్నదే తెలంగాణ జన సైనికులు, తెలంగాణ వీరమణులు. ఎప్పటికీ ఇలానే మా బలం ఇక్కడ ఇంకా గట్టిగా ఈ రోజు నుంచి ఇంకా రెట్టింపై పనిచేస్తాం. ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ ముసుగు వేసుకొని కొంతమంది జనసేన పార్టీని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా చేస్తా ఉన్నారు. కేవలం ఇది రాజకీయ పిడుగుని అరిటాపుతో ఆపాలనుకోవడం, ఒక సునామీని, ఒక సూర్యుని ఏదో చెయ్యి అడ్డం పెట్టి ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో. ఇలాంటి మూర్ఖులు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. మా సునామీ లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ అడ్డంతోనో అడ్డుపడడం అనేది చాలా కష్టం. అదే ఆయన సింపుల్ గా పిడుగును ఆపాలనే ప్రయత్నం చేస్తే ఎలా మాడిపోతారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపాలని ట్రై చేసే విధంగా మాడిపోతారని చెప్పేసి
స్పీచ్ ఎట్లా అనిపించింది అన్న? అంటే సభ అయితే క్యాన్సిల్ అయిపోయింది, చాలా మంది ముఖ్యంగా సభ క్యాన్సిల్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. కానీ తక్కువ టైంలో ఉన్నా కానీ ఈ మీటింగ్ ప్రెస్ మీట్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్క మాట స్వలాభంతో స్వార్థంతో కూడిన మాటలే కావు, అందరి ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలే కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించారని, రాబోయే ఎన్నికలలో స్థానిక ఎలక్షన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా స్థానాలను గెలుచుకొని ఈ యొక్క పరిపాలనకి చెక్ పెడుతుందని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. ఎక్కడన్నా మీ నేటివ్ మహబూబాద్ జిల్లా మహబూబాద్ అంటున్నారు, మళ్ళీ తెలంగాణలో ఏంది అడుగు పెట్టనేమో మనిషి కొంతమంది అన్నారు. అండ్ ప్రెస్ క్లబ్ లో అయితే చెప్పదెబ్బలు కొడతాం మనిషి కొంతమంది అన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? అలాంటి వారికి ఒకటే మాట మేము చేతలతో సమాధానం చెప్పాం, మాటలతో సమాధానం చెప్పదలుచుకోలేదు. ఓటు అనే బలంతో సమాధానం చెప్పదలుచుకున్నాం. అట్లా మీరేం చెప్తారు ఈ మాట? తట్టుకోలేదే కదా ఆపింది మహిళలు ఇంతమంది అంతరించంగా వచ్చాము, ఇంతమంది భారీ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలని సినిమాలు ఆ తర్వాత సభ జరగాల్సింది ఉండే, సభ కూడా ఆగిపోయింది. సో ఇక్కడ స్పీచ్ ఎట్లా అనిపించింది? స్పీచ్ నేను మొత్తం చూడలే కానీ చూసిన అంతవరకు అయితే పవన్ కళ్యాణ్ మన తెలంగాణలో పోటీ చేసుకుంటూ ఇప్పటి నుండి ఇక్కడే ఉంటా అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు ప్రెస్ క్యాన్సిల్ అయినందుకు మన తెలంగాణ పొలిటికల్ పార్టీస్ ఒక పెద్ద డిఫరెన్స్ చూడబోతుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టని ఆంధ్రలో కూడా ఇదే అన్నారు. అక్కడ ఏమైందో మనం చూసాము. అలాంటి హిస్టరీ ఇక్కడ వస్తుంది. కొంచెం టైం, కొంచెం పేషెన్స్ అంతే. జనసేన ఖచ్చితంగా తెలంగాణలో వస్తుంది. అయితే ఆంధ్రలో ఎట్లా ఇంత వైగులేసింది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయింది. రానున్న ఎలక్షన్లో జనసేన అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ముఖ్యమంత్రి కూడా మన నిక్కరాని కవిత కానీ ఎమ్మెల్యే ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి కానీ ఎలా డెవలప్ జరుగుతుంది. ఇక్కడ నుంచి తెలంగాణలో ఇక్కడ నుంచి రాజకీయం అనేది జనసేన పార్టీ స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి 7వ వార్డు మెంబర్ గా జనసేన పార్టీ తరఫున కొంతమంది తెలంగాణలో అడుగు పెట్టనివ్వము అన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? తెలంగాణ వాళ్ళు అయ్యే జాగిరి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళు అయ్యే జాగిరి కాదు, వాళ్ళ సొంత. స్పీచ్ అయ్యేది చాలా అద్భుతంగా ఉంది. సార్ మొత్తం సామరస్యంగా అద్భుతంగా విశదీకరించి కూలంకషంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమన్నా ఒత్తిడి లేకుండా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎట్లా అంటే మా సార్ చేసే ఒక మంచి పనికి అడ్డుకట్ట వేస్తున్నారు. అంతవరకు మాత్రం ఎక్కడైనా తెలంగాణ ఆంధ్ర మధ్యలో గొడవలు దాని గురించి మాట్లాడినట్టు అనిపించిందా మీకు? అస్సలు అనిపించింది. గొడవ అనే పదమే లేదు. కూలంకషంగా ఒక సామరస్య ధోరణితోనే వెళుతున్నాడు తప్పితే ఈ విభేదాలు శత్రుత్వం రెచ్చగొట్టే విధానంతో మాత్రం అస్సలు వెళ్ళడం లేదు. సారు ఏ విధమైన మంచి పనులు చేస్తుంది కాబట్టి మా సార్కు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మా తెలంగాణలో వస్తుందేమో అన్న భయంతో మా సార్కు ఇక్కడ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. కొంతమంది తెలంగాణలో రానివ్వము పవన్ కళ్యాణ్ గారికి అనేసి అన్నారు. దాని గురించి మీరేమంటారు? ఎవరు రావద్దు పోవద్దు అని ఆయన ఎవరు ఆపలేడు కూడా. ఆయన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకనే కాకుండా తన మనం మంచి బలంతో ఆయన ఎప్పుడు ముందరగానే వస్తారు. సో మొత్తం ఓవరాల్ గా స్పీచ్ వింటే మీకు ఏమనిపించింది? ఒకటే మాకు ఈరోజు ఉన్న సభ కంటే మా సార్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి విన్న సభ చాలా అద్భుతం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది మహబూబ్ నగర్. మీకు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వ్యతిరేకమని? ఎప్పుడు అనుకోలేదండి. మాకెన్నో వరకు మేము మా తెలంగాణలో కానీ బయట కానీ ఇక్కడ మా తెలంగాణ జనసేనలో ఇచ్చిన ఏదో సమస్య ఉన్నప్పుడు అడగండి కానీ మాట్లాడద్దు. సమస్యలన్నీ తీర్చే ప్రయత్నమే చేయండి తప్ప ఏ రోజు ఇలాంటి విషయాలు పెట్టుకోవాలి చేయాలని కూడా చెప్పాడు. మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది స్పీచ్? అనిపించింది స్పీచ్ ఏంటంటే అన్న పెట్టుకోవాలనుకోలేదు. అతను నిజాయితీగా పోదామనుకుంటున్నాను.
కానీ అన్నని ఈ సభను ఆపిండ్రు. వాళ్ళకి ఆల్రెడీ అన్న రాకముందుకే భయం పుట్టింది. అన్న వస్తే ఇంకా ఏడుంటారు ఆ కొడుకులు. తెలంగాణ వదిలిపెట్టి పోవాలి వాళ్ళు. మహబూబ్ నగర్. తెలంగాణకు వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు అనేది మీకు ఎక్కడైనా అనిపించిందా? ఇన్నేళ్ల ప్రస్తావనలో ఎప్పటి నుంచి ఫ్యాన్ అయినా మీరు? ఏమో ఖుషి సినిమా పని నుంచి ఫ్యాన్ నేను ఇంతవరకు ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటికీ అన్నను కూడా అన్నా ఆ మాట, ఇప్పటికీ అన్నడు కూడా అన్నా. కొంతమంది అంటే తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం కాబట్టి ఆయన్ని తెలంగాణలోకి రానివ్వము అనేసి అన్నారు. వాళ్ళందరూ భయపడుతున్నారు అన్నం చూసి కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ అన్న ఇప్పటికీ భయపడాడు. అన్న వచ్చిందంటే వాళ్ళ గుడ్డలో ధర పుడుతుంది. అందుకనే ఇప్పుడు అన్నిటిని ఆపారు. ఎట్లా అనిపించింది అన్న స్పీచ్? వేరే లెవెల్లో ఉంది బ్రదర్ స్పీచ్. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని అడ్డుగోడల ఆపనికి 100 మంది 100 సర్వ ప్రయత్నాలు చేసినా కూడా జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ ని అడ్డుగోడలు తెగగొట్టి మరి తీసుకొని వచ్చి మీటింగ్ సభనైతే ఆపేసిండు కదా. ఆ సభ వల్ల పవన్ కళ్యాణ్ కి ఒక క్రేజ్ వచ్చి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం ఇక్కడ కాబోతాడేమో అని చెప్పేసి సో ఆ సభని ఆపాలనే ప్రయత్నం ఎన్నో సర్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఏ విధంగా అయినా సరే ఈ తెలంగాణ ఎవరి అయ్యే జాగరి కాదు, ప్రతి ఒక్క నాయకుడు జాగరి, ప్రతి యువకుడు, ప్రతి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ఎక్కడన్నా నేటివ్? మరి గోదావరి మీకు ఎప్పుడైనా అనిపించిందా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వ్యతిరేకం అని? భగవంతుడు లాంతోడన్న పవన్ కళ్యాణ్ అదే వ్యతిరేకం అనేది ఎప్పుడు కూడా ఆయన మనసులోనే లేదు. ఇంత సామరస్యంగా గొడవ లేకుండా మీటింగ్లు ఆపినా కూడా ప్రతి ఒక్కరు ఎంతో సామరస్యంగా పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడిచి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా మేము అనుకున్నది మా కళ్యాణ్ గారు ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి పోయారు. అది ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తే చెప్పులతో కొడతాము, లేకపోతే ఆయన ఇక్కడికి రానివ్వమనేసి అన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కొడతాను అని అన్న వాళ్ళందరూ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారనేది చూసుకోమనండి. ఫస్ట్ వాళ్ళ పొజిషన్ ఏందనేది చూసుకోండి, వాళ్ళ వెనకాల ఏం జరుగుతుందనేది చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఖాళీ కోర్టు మీద ఉండే ఒక ఎంటుక కూడా టచ్ చేయలేదు. అన్ని మాట్లాడే ప్రతి ఒక్క మాట మాకు ఉద్దేశపరిచింది ఉన్నా. చాలా మంచి స్పీచ్ అది. కాబట్టి మేము కూడా మంచి గట్టి నాయకులు అవ్వడానికి మాకు మంచి స్పీచ్ అది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని రానివ్వము, అడుగు పెట్టనివ్వము అన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పారు? చిన్న మీటింగ్ పెట్టడానికి ఇంత భయపడ్డారు. ఇదే అడిగి పెట్టి ఇక్కడ మొత్తం 100% స్ట్రైక్ అన్ని స్థానాలలో నిల్చున్నారు అనుకో. ఒక్కొక్కరికి ఏమైంది వాళ్ళు వదిలేస్తున్నారు. అదంతా చిన్న మీటింగ్ పెడితే ఇన్ని పార్టీలు కలిసి అవన్నీ ఇది చేయాలని చూస్తున్నారు. కానీ ఏం అవ్వదు. జస్ట్ శాంపుల్ ఇచ్చామంతే. ముందు రోజుల్లో చాలా గట్టి పోటీ ఇస్తున్నాం. జనసేన చాలా బలంగా ఉంటుంది తెలంగాణ.